వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయావు, దొంగవే, బియ్యం దొంగవయ్యావు నువ్వు. ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పట్టాలు సృష్టించి అవి అమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న బియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏంటా పేరు నాని చీకట్లో కన్ను కొట్టేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు చంపేశారు? ఏ పెద్ద ఆకురౌడీలాగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీందర్ని ఒక హత్యా నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషి, తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే వాళ్ళ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా నువ్వు? దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలుగా వస్తారు. అలాగుంది ఇప్పుడు ఈ పేరు నాని, వల్లభనేని వంశీ, కొడాల నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దసరా మామూలకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పులివేషాలు పిల్లిలు పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళలాగా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నువ్వు ఏంటి గుడివాడికి 3 నెలల్లో నాని వచ్చేస్తాడా? తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు. అంటే సామాన్లన్నీ అంట బాగా చేయించుకొని వస్తాడంట. అంటే ఈ సామాన్లన్నీ చెడిపోయినాయి అని పేరు నానే చెప్పాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ చెడిపోయినాయి అని కోర్టులో కూడా వేసాడు. ఏంటా మీరు, మీ మాటలేంటి, మీరేంటి? రఫా ఏంటి బాబు రఫా? ఒక్కసారి మా సారు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మా బాస్ అసలు ఆయన చెప్పక్కర్లా. పేరు నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, జోగి రమేష్ని, ఎవరైతే ఈ పిల్ల సైకోలు ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క పూటలో కంట్రోల్లో పెడతా. మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులం. పిరికి బందల్లారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివేషాలు కట్టి ఇప్పుడు పిల్లిల్లా పారిపోయినటువంటి వ్యక్తులు. రాష్ట్ర ప్రజలకు తెలుసు మా గురించి, మా దమ్ము గురించి, మా ధైర్యం గురించి. మేము ఎందుకు కాముగా ఉంటున్నాం? ఈ ప్రభుత్వాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ దాకా మొత్తం నాకేశారు. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ బతకాలి. లా అండ్ ఆర్డర్ బతికితేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. కనుక మీ మాటలకి మేము సమాధానం గట్టిగా చెప్పలేకపోతున్నాం. పేరునని ఏంటి లోకేష్ బాబు గారిని అరే అంటావా? జగన్మోహన్ రెడ్డి మేము అనాలంటే ఎంతసేపు అరే ఒరే అంటావా? ఈసారి ఎవడన్నా చంద్రబాబు గారు వయసు ఎత్తినా, చంద్రబాబు గారి పేరు ఎత్తినా, లోకేష్ బాబు గారి పేరు ఎత్తినా, ఆ కుటుంబం గురించి ఎవడన్నా మర్యాద లేకుండా మాట్లాడినా మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శలు చేసుకోండి.
మేము దానికి ప్రతి విమర్శలు చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శల జోలికి కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్తే మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడిద్ది. బుద్ధాయంకం ఏదో ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అతనికేం పదవి లేదు. ఆ చంద్రబాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడనుకుంటున్నారు. పదవి వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము భక్తులుగా ఉంటాం. నేను ఈ 3 రోజులు 4 రోజులు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే, చంద్రబాబు గారు ఢిల్లీలో కలవడానికి ఢిల్లీ వెళ్ళాను. నేను ఇక్కడ ఈ రాద్ధాంతం అంతా జరుగుతుంది. దీనికి గ్యాప్ కూడా అది కారణం. నేను చెప్తున్నా, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద కపట ప్రేమ నటిస్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాచర్లో నా మీద దాడి జరిగినప్పుడు బీసీలు గుర్తు రాలేదా? నేను బీసీని కాదా? మీరు పదవులు ప్రకటించారే, ఏదో తీవ్రవాదులకి పట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఇస్తానన్నట్టు నా మీద దాడి చేసి నన్ను చెప్పితే, తురకా కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్, నువ్వు దీని గురించి మాట్లాడతావు, బీసీల గురించి మాట్లాడతావు. చంద్రయ్య అనే కార్యకర్తని చంపితే నువ్వే యాక్షన్ తీసుకున్నావు? అతను బీసీ కాదా? నేను బీసీ కాదా? కనీసం మమ్మల్ని కేసన్నా పెట్టించావా? మా కేసునన్నా తీసుకున్నారా? నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? సాక్షాత్తు డీజీపీ వచ్చాక చాలా చక్కగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా నడుస్తుంది. అతన్ని డాన్ అంటావా? మీ పిఎస్ఆర్ ఆంజనేయులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాగ ఈ పులి వేషాలు వేసుకుంటారు చూసారు, దసరా వేషాలు. అలా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పులి వేషం వేసుకుంటాడు. వేసుకొని వాళ్ళని కొట్టి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఒక భయం సృష్టించి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఈ అవినీతి అంతా బయటపడింది. అతను జైల్లో ఉన్నాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.